ఈరోజు మార్చి 9, 2026. ఈ లోకాయుక్త కంప్లైంట్లో మా వీధిలో రోడ్లు చెడగొట్టాడు కాంట్రాక్టర్ అని చెప్పేసి అంటే మున్సిపాలిటీ వాళ్ళు, కాంట్రాక్టర్ అని అనకూడదు, మున్సిపాలిటీ వాళ్ళు చెడగొట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చా. 1 year అయింది, కరెక్ట్ 1 year అయింది. యూట్యూబ్లో ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు వచ్చాను. వీళ్ళు ఎంత లీనియంట్గా ఉన్నారు అంటే ఆఫీసర్ల మీద, వాయిదాల మీద 1 year అయింది రిపోర్ట్ ఇవ్వడానికి. మున్సిపాలిటీ వాళ్ళకి జనవరిలో కంప్లైంట్ ఇస్తే రిప్లై ఇవ్వడానికి మళ్ళీ జనవరి చేశారు. ఓకే, 1 year వరకు రిప్లై ఇవ్వలేదు. అండ్ దీస్ లోకాయుక్త ఫెలోస్ ఆర్ ఆల్సో సో లేజీ అండ్ లీనియంట్. ప్రజలకి వీళ్ళు ఏంటి సార్ ఇంత లేట్ చేస్తున్నారు, డిలే ఇస్తారంటే వాళ్ళు మీరు మొన్ననే కదా అబ్జెక్షన్ చెప్పారు అంటాడు. అంటే నేను కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు లెక్కలే, 1 year నుంచి నేను 1 year క్రితం ఇచ్చాను కదా అంటే, కాదు సార్ మీరు మొన్న రిప్లై ఇచ్చారు కదా, అబ్జెక్షన్ ఇచ్చారు కదా మొన్న, ఆ అబ్జెక్షన్ గురించే డేటు. అంటే నేను అబ్జెక్షన్ ఇచ్చి మొన్న ఇచ్చానంట అబ్జెక్షన్. అంటే కంప్లైంట్ లెక్కలే వీళ్ళకి డేటు. మొన్న అబ్జెక్షన్ ఇచ్చానంట. మేమేమో మురికి వాడల్లో పాడైపోయిన రోడ్లలో మేము బతకాల్సిందే. వీళ్ళు ఏమంటారు, మాకు ఎన్ని కేసులు ఉన్నాయి అంటారు. కేసులు ఉన్నాయంటే నెలలు వాళ్ళకి వాయిదాలు ఎట్లా ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి? నువ్వు మున్సిపాలిటీ వాళ్ళు రిప్లై ఇవ్వనీకే 1 year చేశారు. ఆ ఇచ్చిందే ఒక డొకడాలో రిప్లై. దానికి నాకు బూతులు వస్తాయి. వాళ్ళు చేసిన చెత్త పనిని కవరింగ్ చేసుకుంటూ ఒక రిప్లై ఇచ్చారు. ఓకే, దానికి 1 year పట్టింది. ఇప్పుడు నేను ఆ 1 yearలో వాళ్ళు ఇచ్చిన రిప్లైకి నేను అబ్జెక్షన్ చెప్తూ నేను మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేసిన. అబ్జెక్షన్ రైజ్ చేస్తే దానికి మళ్ళీ టైం అంట. అంటే 1 year నుంచి ఏం పీకినారు, కుక్క బొచ్చు పీకినారా మున్సిపాలిటీ వాళ్ళు, కమిషనర్లు ఆ రోడ్డు ఎంక్వైరీ చేయకుండా ఏం చేయకుండా? 1 year నుంచి ఏం పీకినారో అది వీళ్ళకి సంబంధం లే, డేట్ ఇస్తారు అంతే, డేట్. ఒక్కటి చెప్తాను, వీళ్ళు వాళ్ళు అందరూ దే ఆర్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్ ఎంప్లాయీస్ ఓన్లీ. ఓకే, నోబడి కేర్స్ అబౌట్ పీపుల్, నోబడి కేర్స్ అబౌట్ ద సిస్టమ్. వీళ్ళు వస్తారు, టైంకి కూర్చుంటారు. దే ఆర్ నాట్ ఈవెన్ లిజనింగ్. మీరు అబ్జెక్షన్ మీకు సంబంధం లేదండి. మీరు అబ్జెక్షన్ చెప్పారు కదా, ఓకే రిటర్న్ ఫామ్లో ఇచ్చారు, డేట్ ఇస్తాంలేండి, తొందర ఇస్తామంటే ఏప్రిల్ 23 ఇచ్చారు. మార్చి 9, ఏప్రిల్ 23, 45 days టైం ఇచ్చారు. అంటే 1 year 45 days, 1 year అయిపోయింది. ఇది మోర్ దెన్ 1 year. వీళ్ళకి అది తెలియదు. అంటే తెలుసు కానీ అది ఎలా ఉంటుందంటే దున్నపోతు మీద వర్షం. వీళ్ళకేం సంబంధం అండి, మాకేం సంబంధం అండి, మీరు బాధలో ఉంటే మాకేం సంబంధం అట్లా అంటున్నాను ఆయన క్లియర్లీ. మేమేం చేయాలండి అంటున్నాను ఆయన. లోకాయుక్తలో కూర్చున్న ఆయన ఆఫీసర్. అదేంటి మీరేం చేయలేకపోతే మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము, మీరేమి చేయలేమంటే ఎట్లా అని నేనన్నా. ఇట్లా ఉంటారా? ఇదే సిస్టము. కళ్ళ ముందు మొత్తం కాలనీలో రోడ్లు గబ్బులేపినారు. కళ్ళ ముందు ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. పైపైన కనపడుతుంది, ఎక్కడ లోపల భూమిలో ఏదో చేసింది కూడా కాదు. రోజు అదే తిరుగుతున్నారు మొత్తం కాలనీ వాళ్ళు, అక్కడే అదే రోడ్లలో తిరుగుతున్నారు, అదే మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతున్నారు. అడిగింది లేదు, పెట్టింది లేదు. మళ్ళీ కొత్త రోడ్డుకి శాంక్షన్కి ప్రపోజల్ పెట్టినారు. అది వాళ్ళని పిలిచి వచ్చినప్పుడు అడగలేరా వీళ్ళు? అబ్జెక్షన్ ఇచ్చినారు, కొద్దిగానే దాంట్లో మీనింగ్ ఉందా? అబ్జెక్షన్ కాదండి, రిపోర్ట్ ఇచ్చినారు కేఎంసీ వాళ్ళు. ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళకు క్వశ్చన్ చేసే బాధ్యత లేదా? నువ్వు రిప్లై ఇచ్చినావు, దాంట్లో మీనింగ్ ఉందా? ఎవడన్నా ఇప్పుడు అబ్జెక్షన్ రేజ్ అంటే రోడ్డు చెడగొట్టినాడు, నువ్వేమి ఇచ్చినావు? రోడ్లు ఆటోమేటిక్ డ్యామేజ్ అయినాయి, ఏదో రిప్లై ఇచ్చినావు. మీనింగ్ ఉందా కనీసము? నేను అబ్జెక్షన్ చేసేసారు తెలియదు వీళ్ళకి. ఎవరు పట్టించుకోరండి. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ ఫైట్. మీ యుద్ధం మీరే పోరాడాలి, అంతమించి ఏం లేదు. ఇది తప్పదు. ఈ సిస్టమ్ కుళ్ళిపోయింది. ఇది ఇంతే, ఇది నామకే వాస్తే. ఇది లోకాయుక్త బిల్డింగు డొకడాలో ఇది ఒక బిల్డింగ్లో పెట్టుకొని కూర్చున్నారు. ఏం లేదు, వస్తారు హ్యాపీగా నవ్వుకుంటారు, 9 to 12 డ్యూటీ చేస్తారు. అది ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. ఏమనంటే ఉల్టా పెట్టు, కేసు లేకుండా తీసుకోబో, మనకు చెప్పే ఉల్టా ఇది. ఆయన ఇంతకుముందు అబ్జెక్షన్లో వచ్చి పక్కన అసిస్టెంట్ ఒక ఆయన నాతో ఇట్లే మాట్లాడినాడు. ఏంటి సార్ ఇన్ని నెలలు వాళ్ళకి టైం ఇస్తారేంటి? కళ్ళ ముందు ఆడ డ్యామేజ్ అయింది కనపడుతుంది కదా, ఏంటి రిపోర్ట్ నీకు ఇంత టైం ఎందుకు పడుతుంది అంటే, అందరికీ పనులు ఉన్నాయి. పనులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరు తెలుసా? ప్రజలే పనికిమాలలో ఉంది. కంప్లైంట్ ఇచ్చిన నేను పనికిమాలలో ఉంది. ఇంకా వీళ్ళ దృష్టిలో నాకేం పని లేదన్నమాట. ఇంకా అది
మన కంప్లైంట్ మనం ఇచ్చుకోవాలా, మనమే చావాలా. ఇది నెక్స్ట్ డేటు ఏప్రిల్ 23కి ఇచ్చాను. మళ్ళీ అప్డేటెడ్ వీడియో పోస్ట్ చేస్తా. ఈ వీడియో కొద్దిగా లాంగ్ అయింది, ఇంకా బూతులు మాట్లాడలే, బికాజ్ అందరూ చూడాలి కాబట్టి. ఇది ఒక నాకు వేస్ట్ ఇది.